తెలంగాణలో బూమ్ బూమ్ శకలక ఎకరం ధర వందల కోట్లలోనే మాట. తాజా పరిణామాలు చూస్తే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా ఊపందుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం పాన్మక్తాలోని టీజీఐఐసి భూములకు వేలం నిర్వహించింది. సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి టీజీఐఐసి నిర్వహించిన వేలానికి అనూహ్య స్పందన వచ్చిందని సంస్థ ప్రకటించింది. గతంలో కంటే ఇప్పుడు ఎకరాకు 237 కోట్ల ధర పలికిందని టీజీఐఐసి తెలిపింది. అయితే 2025 డిసెంబర్లో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలంలో రికార్డు ధర పలికింది. అప్పట్లో ఎకరానికి 177 కోట్ల భూమిని ఓ ప్రముఖ కంపెనీ దక్కించుకోగా 7 ఎకరాలకు మొత్తం 1357.59 కోట్లు ఆదాయాన్ని టీజీఐఐసి ఆర్జించింది. సుమారు 5 నెలల తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో టీజీఐఐసి ఈ వేలంలో రాయదుర్గం భూములు చరిత్రలోనే నిలిచాయి. ఎకరానికి 237 కోట్ల రికార్డు ధర నమోదు కాగా రిజర్వ్ ధర 139 కోట్లపై 70.5% అధికంగా బిడ్డింగ్ చేసినట్లు టీజీఐఐసి తెలిపింది. రాయదుర్గంలోని 6.29 ఎకరాల ప్రైమ్ భూమికి మొత్తం లావాదేవీ విలువ దాదాపు 1490.73 కోట్ల రూపాయలు ఉందని సంస్థ స్పష్టం చేసింది. దేశంలోని ప్రముఖ డెవలపర్ల నుంచి తీవ్ర పోటీ ఏర్పడినట్లు తెలిసింది. కాగా 2025లో నమోదైన ఎకరానికి 177 కోట్ల రికార్డును తాజా వేలం అధిగమించిందని, గత రికార్డులతో పోలిస్తే సుమారు 34% పెరుగుదల ఉందని టీజీఐఐసి ప్రకటించింది. దీంతో తెలంగాణ పెట్టుబడి వాతావరణంపై పెట్టుబడిదారుల విశ్వాసానికి తాజా భూవేలం నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పారిశ్రామిక విధానాల ఫలితమే ఈ విజయమని, ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ రికార్డు సాధ్యమైందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. రాయదుర్గం పాన్మక్తాలోని ఈ భూమి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో ఆల్ టైమ్ రికార్డులో ఈ భూములు అమ్మకం జరగటం అన్ని వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఐటీ, ఐటీఎస్, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, రిటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ తదితర అభివృద్ధి సంస్థలకు అనుకూల ప్రదేశంగా గుర్తింపు పొందడంతో పెట్టుబడిదారులు చాలా ఆసక్తిని కనబరిచారని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహించిన భూముల వేలంలో 2017లో రాయదుర్గంలో 2.74 ఎకరాలకు గాను ఎకరా 42.59 కోట్లు పలకగా 2022లో కోకాపేట నియోపోలిస్ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకు 100.75 కోట్లు గరిష్ట ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది. 2025 డిసెంబర్లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రికార్డు స్థాయిలో ఎకరాకు 177 కోట్లు అంటే దాదాపు 75% అధికంగా వృద్ధి సాధించినట్లు టీజీఐఐసి అధికారులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, డెవలపర్లు హైదరాబాద్ భవిష్యత్తుపై చూపుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం. నగరంలోని గచ్చిబౌలికి అత్యంత సమీపంలో పారిశ్రామికీకరణకు గుండెకాయ లాంటి రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధర వచ్చింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన భూవేలంలో గరిష్ట స్థాయిలో ఎకరాకు 237 కోట్ల ధర పలికింది. ఆకాశ హార్మల్యాలు కలిగిన ఈ ప్రాంతంలో 11 ఎకరాల ప్రభుత్వ భూవేలానికి టీజీఐఐసి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 6 ఎకరాల 29 గుంటలు వేలం వేగా జూన్ 1న మరో 5 ఎకరాల 9 గుంటల భూమి వేలం వేయనున్నారు. ఇందులో సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 1A, 1Fలో 6 ఎకరాల 29 గుంటలున్నాయి. గతంలో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబర్లో ప్లాట్ నంబర్ 15A2లో 7.67 ఎకరాలున్నాయి. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరని 101 కోట్లుగా నిర్ణయించారు. తాజాగా ఈ వేలం విధానంలో 15A2లోని 7.67 ఎకరాల భూమి హాట్ కేకులా అమ్ముడైపోయింది. జూన్ 1న నిర్వహించే ఈ వేలంలో భూముల డిమాండ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.